మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకునేటట్టయితే 14,582 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇప్పుడు మనం ఏంటి అంటే ఇది అందరూ ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా గ్రేట్ ఆపర్చునిటీ. ఓకే, వాళ్ళెవరూ కూడా మిస్ చేయకండి. ఓకే, ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని చూద్దాం. అంటే ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, అట్ ద సేమ్ టైం అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ అండ్ క్లోజింగ్ డేట్, అలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం చూసుకుంటే స్టార్టింగ్ మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీజీఎల్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ అంటే ఈ రోజే 9/6/2025. అట్ ద సేమ్ టైం లాస్ట్ డేట్ ద పీపుల్ హూ ఆర్ అప్లయింగ్ ఫర్ ఎస్ఎస్సి సీజీఎల్ లాస్ట్ డేట్ ఎప్పుడు అని అంటే 4th July 2025. ఇది మనకి టైం చూసుకునేటట్టయితే 11 hours అంటే ఏదైతే మనకి రాత్రి 11 o'clock ఉన్నదో ఆ టైం వరకు కూడా అప్లై చేయొచ్చు. ఇన్ ద సేమ్ వే ఎవరైనా సరే అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత ఒకవేళ ఏవైనా సరే అప్లికేషన్ ఫీ సబ్మిషన్ చేయాలి అని అంటే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ అప్లికేషన్ ఫీ. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీ ఎంత అని అంటే ఎవరైతే జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరైతే రిమైనింగ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫీ ఈజ్ 100 rupees. అండ్ ద పీపుల్ హూ ఆర్ బిలాంగింగ్ టు ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ అండ్ పీడబ్ల్యూడీ అండ్ విమెన్ హూ ఆర్ అప్లయింగ్ వాళ్ళకి ఫీ ఏమీ లేదు, వాళ్ళు ఫ్రీగా అప్లై చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫీజు అప్లికేషన్ ఎప్పటి వరకు ఉన్నది అని అంటే టైము అది 5th July 2025. దానికి కూడా సేమ్ టైం లిమిటే ఇచ్చారు. అది ఎంత అంటే నైట్ 11 o'clock వరకు కూడా చేయొచ్చు. ఇన్ ద సేమ్ వే మనకి ఎవరైనా సరే అప్లై చేసేటప్పుడు అప్లికేషన్లో చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. ఇప్పుడు మనకి ఏదైతే మనకి ప్రాసెస్ ఉన్నదో అది మీరు సీజీఎల్ సైట్లోకి వెళ్ళి కంప్లీట్గా మీరు చూడండి. వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీరు చక్కగా చేసుకుంటూ వెళ్ళండి. ఒకవేళ కనుక మీరు ఏమైనా కరెక్షన్స్ కనుక చేయాలి అని అనుకుంటే అప్లికేషన్లో దానికి కూడా మనకి కొన్ని డేట్స్ ఇచ్చారనమాట. ఆ డేట్స్ ఏంటి అని అంటే స్టార్టింగ్ డేట్ ఈజ్ 09/07/2025 అప్ టు 11/7/2025. ఆ పర్టికులర్ డేట్స్లో విండో అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు చూసుకొని మీకు ఏ కరెక్షన్స్ ఉన్నా కూడా చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనం చూసుకునేటట్టయితే సీజీఎల్ ఎగ్జామినేషన్ టైర్ 1. ఇప్పుడు మనం ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి ఏదైతే 9th June 2025 నుంచి మనకి ఆ లాస్ట్ డేట్ ఆఫ్ ద ప్రిపరేషన్ ఏది August 12th 2025 వరకు ఉన్నది. ఎగ్జామినేషన్ టైర్ 1 ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు అని అంటే 13th August 2025 టు 30th August 2025. అంటే ఎవరు ప్రిపేర్ అవుతున్నా సరే మనకి హార్డ్లీ ఎన్ని మంత్స్ ఉన్నది అని అంటే ఒక 2 months ఉన్నది అనమాట. అంటే ఎవరు ప్రిపేర్ అవుతున్నా సరే వాళ్ళకి ఇది చాలా గ్రేట్ ఆపర్చునిటీ, మిస్ అవ్వకండి. నెక్స్ట్ మనకి ఇది అదే విధంగా ఎవరైనా సరే టైర్ 1 క్వాలిఫై అయ్యారు అని అంటే వాళ్ళకి టైర్ 2 ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తానంటే ఇది December 2025. ఇది మనకి టెంటేటివ్ డేట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే, అంటే ఎవరైతే సీజీఎల్ బోర్డు ఉన్నదో వాళ్ళకి ఆ డేట్స్ మార్చే అధికారం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే అయితే ఒకవేళ ఎవరైనా సరే అప్లై చేసినప్పుడు కానీ వాళ్ళకి ఏమైనా క్వేరీస్ కనుక ఉన్నాయి అని అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోర్టల్లో మనకి టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఉన్నది. ఆ నెంబర్ ఎంత అనంటే 1800-309-3063. ఓకే, మీకు ఏ క్వైరీస్ ఉన్నా సరే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు అడగచ్చు. ఓకే, నెక్స్ట్ చూసుకునేటట్టయితే మనకి ఎన్ని పోస్టులకి ఈ పర్టికులర్ వేకెన్సీస్ అనేవి తీశారు 14,582 వేకెన్సీస్. అవన్నీ కూడా మనకి ఏంటంటే పే లెవెల్స్ మారుతూ ఉంటాయి అనమాట. అవి మనకి పే లెవెల్ 7, పే లెవెల్ 6, పే లెవెల్ 5 ఆ విధంగా ఉంటాయి. ఇక్కడ మనం చూసుకునేటైతే పే లెవెల్ 7 అంటే ఏంటి అని అంటే ఎవరైనా సరే పే లెవెల్ 7కి అప్లై చేసి ఆ పర్టికులర్ క్యాండిడేట్కి ఆ పర్టికులర్ పోస్ట్ కనుక వచ్చింది అంటే వాళ్ళ స్టార్టింగ్ బేసిక్ పే ఎంత అంటే 44,900. అండ్ ఆ పర్టికులర్ బేసిక్ పే ఏది ఉన్నది 1,42,400 వరకు వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. ఇదే ప్రాసెస్లో మనకి ఈ పర్టికులర్ మినిస్ట్రీస్ అన్నింటిలో కూడా వాళ్ళకి ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు ఉంటాయి, అలాగే ఇన్స్పెక్టర్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ద సెంట్రల్ అండ్ ఎక్సైజ్, ఇన్స్పెక్టర్ అండ్ ప్రివెంటివ్ ఆఫీసర్. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఎగ్జామినర్ పోస్ట్, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే ఉన్నదో ఆ డిపార్ట్మెంట్, అలాగే ఈ డిపార్ట్మెంట్స్ అన్నింటిలోని కూడా ఈ విధాల పోస్టులన్నీ కూడా తీశారు. ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏజ్ క్రైటీరియా చూసుకునేటప్పుడు ఎవరైతే గ్రూప్ బి ఈ పోస్టులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ మనకి ఏజ్ క్రైటీరియా చాలా ఇంపార్టెంట్. అంటే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అనే పాయింట్ చూసుకుంటే మనకి డిఫరెంట్ వేకెన్సీస్కి డిఫరెంట్ ఏజ్ లిమిట్స్ ఉంటాయి. ఇక్కడ మనం చూసుకుంటే 20 to 30 years ఉన్నది, అలాగే 18 to 30 years ఉన్నది, అలాగే మనం చూసుకున్నట్టయితే ఇంకొకటి 18 to 27 years కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూసుకునేటట్టయితే ఇది పే లెవెల్ 6. ఇది మనకి బేసిక్ పే అంతా 35,400 అండ్ మ్యాక్సిమం దే కెన్ గో అప్ టు 1,12,400. ఈ పర్టికులర్ బేసిక్ పేస్ అన్నీ కూడా మనకి డిపెండింగ్ అపాన్ ద పే కమిషన్స్ ఇవి మారుతూ ఉంటాయి. అంటే మనకి నెక్స్ట్ ఇయర్ 2026లోనే మనకి 8th పే కమిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ పే కమిషన్ మారేటప్పుడు మనకి పే స్కేల్స్ కూడా మారుతాయి. ఇప్పుడు ప్రెసెంట్ యాజ్ ఆన్ డేట్ ఈ పే స్కేల్స్ అనేవి మనకి ఇచ్చారు.
ఇక్కడ మనం చూసుకుంటే ఏవైతే ఇక్కడ ఆఫీసర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే 18 to 30 years వేకెన్సీస్. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసుకునేటట్టయితే 18 to 32 years కూడా మనకి ఒక పోస్ట్ అనేది ఎలిజిబిలిటీ ఉన్నది. అదేంటి అని అంటే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్కి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా 18 to 32 years. అలా మిగిలిన వేకెన్సీస్ అన్నిటికీ కూడా 18 to 30 years ఉన్నది. అలాగే రిమైనింగ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి 18 to 27 years ఏజ్ గ్రూప్లో ఉంటాయి అనమాట. ఇలా చూసుకునేటట్టయితే ఇక్కడ మనకి ఏంటి పే లెవెల్ 5 అండ్ పే లెవెల్ 4 వీటికి బేసిక్ పేస్ ఎంత ఉన్నాయి 29,200 to 92,300. ఇన్ ద సేమ్ వే పే లెవెల్ 4 అయితే 25,500 to 81,100. అంటే ఈ వేకెన్సీస్ అన్నీ కూడా ఏంటంటే దీస్ ఆర్ ఆడిటర్స్, అంటే మనకి కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ డిపార్ట్మెంట్లో ఆడిటర్ వేకెన్సీస్, అకౌంటెంట్ వేకెన్సీస్ ఉంటాయి. అలాగే మనకి పోస్టల్ అసిస్టెంట్ అంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ ఈ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ట్యాక్స్ అసిస్టెంట్ అంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కానీ అలాంటి డిపార్ట్మెంట్స్లో ట్యాక్స్ అసిస్టెంట్ వేకెన్సీస్ అన్నిటికీ కూడా ఈ పర్టికులర్ పోస్టులన్నీ కూడా రిలీజ్ చేస్తారు. ఇక్కడ మనం చూసుకుంటే ఏజ్ క్రైటీరియా ఇంతకు ముందు వరకు మనం ఏజ్ క్రైటీరియా చూసేటప్పుడు 18 to 32 years 30 years చూసాం, అలాగే 18 to 32 years చూసాం. ఇక్కడ చూసుకునేటట్టయితే 18 to 27 years ఈ వేకెన్సీస్ అన్నీ కూడా ఉంటాయి. అంటే మనం ఏజ్ ఇంపార్టెంట్ క్రైటీరియాస్ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ది 18 to 27, ఇంకొకటి 18 to 30 years, ఇంకొక వేకెన్సీస్ ఏదైతే ఉన్నదో అది 18 to 32 years. ఓకే, ఇప్పుడు మనకి వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏమైనా ఉన్నదా లేదనేది చూద్దాం. ఈ పర్టికులర్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో మనం ఫర్ ద పోస్ట్స్ ఎలిజిబుల్ ఫర్ ఏజ్ లిమిట్ 18 to 27 years ఏదైతే ఉన్నదో వాళ్ళు ఏ పర్టికులర్ ఏజ్లో పుట్టాలి అంటే ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ మధ్యలో పుడితే ఆ పర్టికులర్ క్యాండిడేట్ ఆ పర్టికులర్ పోస్ట్కి అప్లై చేయొచ్చు చూద్దాం. ఎవరైతే 2/8/1998 నుంచి నాట్ లేటర్ దాన్ 1/8/2007 అంటే 1998 నుంచి 2007 మధ్యలో పుట్టాలి. అట్ ద సేమ్ టైం ఈ డేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వీళ్ళు మాత్రమే ఆ పర్టికులర్ పోస్ట్కి అప్లై చేయొచ్చు. ఇన్ ద సేమ్ వే మనకి ఏదైతే మనకి ఎగ్జామినేషన్ 20 to 30 years మధ్యలో జరుగుతున్నదో వాళ్ళకి 2/8/1995 నుంచి 1/8/2005 వరకు కూడా ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. అంటే ఎవరైతే 20 to 30 years ఏజ్ గ్రూప్ ఉందో వాళ్ళు. ఇన్ ద సేమ్ వే మనకి 18 to 30 years ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకునేటట్టయితే ఏ ఏజెస్ మధ్యలో పుట్టాలి అని అంటే 2/8/1995 నుంచి 1/8/2007 వరకు ఉన్నది వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా. 2/8/1995 to 1/8/2007 అంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎవరు అప్లై చేస్తున్నా సరే కంపల్సరీగా ప్రతి స్టూడెంట్ కూడా ఈ పర్టికులర్ ఏజ్ లిమిట్స్ మధ్యలో ఉంటేనే వాళ్ళ పర్టికులర్ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది. వాళ్ళు అప్లై చేసేటప్పుడు కూడా మీకు అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. ఇన్ ద సేమ్ వే మనకి 18 to 32 years ఏదైతే మనకు ఉన్నదో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అండ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ ఆ వేకెన్సీస్కి ఇక్కడ చూసుకున్నట్లయితే 2/8/1993 నుంచి 1/8/2007 మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్స్ చూద్దాం. ఏజ్ రిలాక్సేషన్స్ అంటే ఎవరైనా సరే ఓబీసీ కేటగిరీ కానీ, ఎస్సీ కేటగిరీ కానీ, ఎస్టీ కేటగిరీ కానీ, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ అంటే పీడబ్ల్యూబీడీ అని అంటాం వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చూసుకుంటే ఎవరైనా సరే జనరల్ కేటగిరీ పర్సన్ కానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ పర్సన్ కానీ ఉన్నారంటే వాళ్ళ ఏజ్ లిమిట్స్ ఏంటి 18 to 27 years, 20 to 30 years, అలాగే 18 to 30 years, ఇంకొకటి 18 to 32 years. ఇవి వాళ్ళ ఏజ్ క్రైటీరియాస్. ఇక్కడ మనకి ఎవరికైతే రిలాక్సేషన్ ఉన్నదో ఇఫ్ ఎనీ పర్సన్ ఈజ్ బిలాంగింగ్ టు ఎస్సీ ఆర్ ఎస్టీ మనం ఇప్పుడు ఏదైతే ఏజ్ క్రైటీరియా చెప్పామో దానికి ప్లస్ 5 years అనేవి చేసుకోవచ్చు. ఓకే, ఇన్ ద సేమ్ వే ఎవరైనా సరే ఓబీసీ ఈ ఓబీసీలో కూడా ఏంటి అని అంటే మనకి క్రీమీ లేయర్ అండ్ నాన్ క్రీమీ లేయర్ అని ఉంటాయి. ఎవరైతే మనకి నాన్ క్రీమీ లేయర్లో ఉన్నారో ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ 3 years అంటే ఏజ్ రిలాక్సేషన్ మనకి 3 years అంటే ఇందాక మనం చెప్పుకున్న ఏజ్ క్రైటీరియాకి ప్లస్ 3 years చేసుకొని వాళ్ళు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ అలాగే పీడబ్ల్యూబీడీ అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్. అందులో మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. హియరింగ్ ఇంపేర్డ్ ఉంటుంది, విజువల్లీ ఇంపేర్డ్ ఉంటుంది, ఆర్థోపికల్లీ ఛాలెంజ్డ్ ఉంటాయి. ఈ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో అందులో అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీకి చెందిన వాళ్ళకి 10 years ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరైనా ఒక క్యాండిడేట్ జనరల్ కేటగిరీ క్యాండిడేట్ 18 to 27 years ఏదైతే ఏజ్ గ్రూప్ ఉన్నదో ఈ పర్టికులర్ పోస్ట్స్కి ఎలిజిబిలిటీ ఉండాలి అని అంటే ఇక్కడ మనకి చూడండి పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ ఎవరైతే ఉన్నారో అన్రిజర్వ్డ్ కేటగిరీ 18 to 27కి +10 యాడ్ చేయాలి. అంటే 18 to 37 years వరకు కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, ఇన్ ద సేమ్ వే మనకి పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ ఓబీసీ వీళ్ళకి 13 years. ఓకే, అంటే ఆ 37కి ఇంకొక 3 కలపాలి. అంటే 18 to 40 years వరకు కూడా వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే వాళ్ళు కనుక ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీకి చెందితే వాళ్ళకి 15 years ఏజ్ క్రైటీరియా ఉంటుంది అనమాట. అంటే ఇంకా ఎక్స్ట్రా 15 years వాళ్ళు రాసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే మనకి సర్వీస్లో ఉండి వాళ్ళ సర్వీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారో వాళ్ళకి ఏంటి అంటే 3 years
ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ద మిలిటరీ సర్వీస్ రెండర్డ్ ఫ్రమ్ ద యాక్చువల్ ఏజ్ యాజ్ ఆన్ 1/8/2025. అంటే వాళ్ళకి 3 years అనేది ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ ఇచ్చారు. ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే ఎక్స్ సర్వీస్ మెన్ అప్లై చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకునేటట్టయితే ఏదైతే మనకి స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. ఈ పర్టికులర్ పార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు ప్రిపేర్ అవుతున్నా సరే వాళ్ళు ఎగ్జామ్ ఎలా రాయాలనేది మెయిన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఏ సెక్షన్స్ ఉంటాయి, ఏ సెక్షన్స్ మనం బాగా ప్రిపేర్ అయితే ఎగ్జామ్ బాగా రాయగలం. ఇప్పుడు ఎవరు ప్రిపేర్ అవుతున్నా సరే ఈ పర్టికులర్ సెక్షన్స్ అన్నింటిలో కూడా వాళ్ళు చాలా అద్భుతంగా ప్రిపేర్ అయితే కానీ ఎగ్జామ్ బాగా రాయలేరు. ఓకే, ఇప్పుడు మనం చూసుకునేటట్టయితే టైర్ వన్ అనే దానికి మనకి డ్యూరేషన్ ఆఫ్ ది ఎగ్జామ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత అని అంటే 1 hour డ్యూరేషన్ ఉంటుంది. ఓకే, ఈ 1 hour డ్యూరేషన్లో మనం ఎన్ని సబ్జెక్ట్స్ టోటల్గా రాయాలి అని అంటే టోటల్గా మనం రాయాల్సినవి 4 subjects. ఆ 4 subjects ఏంటి? జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అండ్ ద సేమ్ వే జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ క్వశ్చన్స్? 25 questions. ఓకే, ప్రతి టాపిక్ నుంచి మనకి 25 questions ఇస్తారు. ఇన్ ద సేమ్ వే ఒక్కొక్క దానికి మనకి ఎన్ని మార్క్స్ ఉంటాయి అని అంటే ఒక్కొక్క పర్టికులర్ క్వశ్చన్కి మనకి 2 marks ఉంటుంది. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్ ఈజ్ 50 marks. ఓకే, టోటల్గా మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 100 questions. మనకున్న డ్యూరేషన్ ఎంత? 60 minutes. అంటే మనకి 60 minutesలో మనం 100 questions అనేవి అటెంప్ట్ చేయాలి. ఓకే, మనకి ఎన్ని మార్క్స్ ఉన్నాయి? మనకి మొత్తం 200 marks అనే దానికి మనం ఎగ్జామ్ రాస్తాం. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరు ప్రిపేర్ అవుతున్నా సరే ఆ పర్టికులర్ క్యాండిడేట్ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రతి స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది దీనికి మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉన్నది. ఓకే, నెగిటివ్ మార్కింగ్ ఎప్పుడు ఉన్నా సరే ఆ పర్టికులర్ క్యాండిడేట్ మీకు తెలిసిన క్వశ్చన్ మాత్రమే మీరు అటెంప్ట్ చేయాలి. అంతే తప్ప మీకు తెలియని క్వశ్చన్ ఎప్పుడైనా అటెంప్ట్ చేస్తే మాత్రం ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్లో మీకు నెగిటివ్ మార్కింగ్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ పర్టికులర్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో మనకి నెగిటివ్ మార్కింగ్ ఎంత అని అంటే మీకు వస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి? టోటల్గా ఒక క్వశ్చన్కి 2 marks వస్తాయి. ఒకవేళ కనుక మీకు పోయేది ఆ పర్టికులర్ క్వశ్చన్ కనుక మీరు రాంగ్ చేస్తే ఎంత పోతుంది అని అంటే 0.5 marks పోయినట్టు అనమాట. ఓకే, అంటే మీకు టోటల్గా ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో అందులో నుంచి మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే రాంగ్ చేశారో అన్ని 0.5 marks మీకు డిడక్ట్ చేసేస్తారంటే మీకు టోటల్గా పోయినందుకు ఒక 2 marks పోతుంది. అలాగే దానికి అడిషనల్గా 0.5 marks. అంటే మీరు కనుక ఒక క్వశ్చన్ తప్పు పెడితే దాని అర్థం ఏంటి? మీకు టోటల్గా పోయే మార్క్స్ 2.5 marks అనేవి పోతాయి. ఓకే, నాట్ 2 marks, 2.5 marks పోతాయి. సో ఎవరు ఎగ్జామ్ రాస్తున్నా సరే మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా ఎవరు పెడుతున్నా ఒక క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేస్తున్నారంటే మీరు ఆ పర్టికులర్ క్వశ్చన్ మీకు కరెక్ట్గా తెలిస్తేనే అటెంప్ట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే ఆ క్వశ్చన్ మీరు విడిచిపెట్టేయచ్చు. అంటే మీకు 2 marks మాత్రమే పోతాయి. ఎక్స్ట్రాగా 0.5 marks అనేవి సేవ్ అవుతాయి. ఎందుకంటే మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ మార్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అని మనకి ఆ 0.25 marks కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎవరు రాస్తున్నా ప్రతి సెక్షన్లోని మీకు కరెక్ట్గా ఎన్ని క్వశ్చన్స్ తెలుసో అన్ని క్వశ్చన్స్ మాత్రమే మీరు అటెంప్ట్ చేయండి. అంతే తప్ప మీరు నెగిటివ్ మార్కింగ్ అంటే మీకు తెలియకపోయినా సరే ఫ్లూక్లో పెట్టద్దు. ఓకే, ఇక్కడ మనకి ఇందులో చూసుకునేటట్టయితే మ్యాక్సిమం మనకి ఎప్పుడు కూడా టైర్ 1లోని జనరల్గా మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎప్పుడు ఎలా ఉంటాయి అని అంటే మీరు అందరూ ఎవరు ప్రిపేర్ అవుతున్నా సరే మీ టార్గెట్ ఎంత ఉండాలి అని అంటే more than 150+ ఉండాలి. మీ టార్గెట్ ఎప్పుడు కూడా more than 150+ ఉండాలి. ఇక్కడ మీరు చూసుకునేటట్టయితే ఇందులో మనకి అన్ని టాపిక్స్లోని మెయిన్ ఇంపార్టెంట్ మేజర్గా అందరూ బాగా ప్రిపేర్ అయ్యే టాపిక్స్ ఏంటంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అందరూ కాన్సన్ట్రేటెడ్గా ప్రిపేర్ అవుతారు. అలాగే ఇంగ్లీష్ కూడా చాలా బాగా ప్రిపేర్ అవుతుంది. అలాగే రీజనింగ్ కూడా బాగా ప్రిపేర్ అవుతారు. మేజర్గా ఏంటంటే అందరూ కూడా జనరల్ అవేర్నెస్ అనే టాపిక్ని మీరు కొంచెం విడిచిపెడతారు. ఎందుకనంటే వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది, మనం ఏం చదివినా సరే రాదు అనే పాయింట్లో ఉంటారు. ఓకే, దీని పర్టికులర్గా హౌ టు స్కోర్ జనరల్ అవేర్నెస్ more than 40 questions. అంటే మీరు 40 marks మీరు ఎలా రావాలనే దానికోసం ఒక డీటెయిల్డ్గా ఒక పర్టికులర్ వీడియో అనేది చేసి మేము డిస్క్రిప్షన్లో పెట్టాము. ఆ పర్టికులర్ వీడియో కూడా మీరు విజిట్ చేయండి. మీకు మంచి అవగాహన వస్తుంది అనమాట. అంటే మీరు ఏవైతే 40 marks మీరు సంపాదించాలనుకుంటున్నారో జనరల్ అవేర్నెస్లో ఆ పర్టికులర్ టాపిక్స్ అన్నీ కూడా ప్రతి టాపిక్లో ఏ టాపిక్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి, చదివితే మీకు ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి అనేది మేము డీటెయిల్డ్గా జనరల్ అవేర్నెస్ రిలేటెడ్గా ఒక వీడియో పెట్టి అట్ ద సేమ్ టైం జనరల్ అవేర్నెస్ రిలేటెడ్గా మనం ప్రీవియస్గా కొన్ని క్వశ్చన్స్ కూడా పెడుతూ వచ్చాం. ఇప్పటి వరకు అప్రాక్సిమేట్గా ఒక 300 questions అయితే మన ఛానల్లో ఉన్నాయి. అది కూడా మీరు విజిట్ చేయండి. అట్ ద సేమ్ టైం మనం ఏంటంటే నెక్స్ట్ ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నుంచి మినిమం 300 to 500 questions అయితే పెడతాం. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నుంచి అంటే జాగ్రఫీ నుంచి ఒక 300 to 500 questions, అలాగే పాలిటీ నుంచి ఒక 300 to 500 questions. అంటే మీరు బాగా ప్రిపేర్ అవుతూ ఉండండి. మన
ఛానల్లో ఏదైతే వీడియో వస్తుందో ఆ వీడియో మీరు చూస్తే అది మీకు ఒక రివిజన్ లాగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఆ క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ అంటే ఆ పర్టికులర్ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే రాయగలిగేలాగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, అందుకే జనరల్ అవేర్నెస్ అనే దాన్ని విడిచిపెట్టకండి. అందులో కూడా మీరు అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా మోర్ దాన్ 15 to 20 క్వశ్చన్స్ పెట్టాలనేదే మా కోరిక. ఓకే, దానికోసమే వీడియోస్ అన్ని కూడా చేస్తున్నాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మిగిలిన టాపిక్స్ అన్ని కూడా అందరూ బాగా ప్రిపేర్ అవుతారు, మీకు తెలిసిన క్వశ్చన్స్ అన్ని మీరు కరెక్ట్గా పెడతారు. కానీ జనరల్ అవేర్నెస్ మీకు తెలిస్తే మీరు ఎగ్జాక్ట్గా ఆన్సర్ పెట్టచ్చు, మీకు కన్ఫర్మ్గా మీకు 2 మార్క్స్ వస్తాయి. ఓకే, మీరు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ చూసుకున్నట్టయితే చాలామంది ఏం చేస్తారు, అందరూ కూడా క్వశ్చన్స్కి ఆన్సర్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. మీకు తెలియదు అది ఎగ్జాక్ట్గా రైట్ ఎగ్జాక్ట్గా రాంగ్ అనేది. మీరు ఓన్లీ ఒక 10 to 15 క్వశ్చన్స్ మాత్రమే మీరు అలా పెట్టగలరు ఎగ్జాక్ట్గా రైట్ అని. మిగిలిన క్వశ్చన్స్ ఏంటంటే మనకున్న అలవాట్లో మనం పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. అంటే మనం చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదవడం వల్ల చాలామంది ఆ పర్టికులర్ అలవాట్లో మనకి క్వశ్చన్ కరెక్ట్గా ఉంటుందని తెలిసి మనం పెట్టుకొని వెళ్ళిపోతాం. ఓకే, ఈ పర్టికులర్ ప్రాసెస్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా మీరు అందరూ చాలా గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. అంటే ఒక్కొక్క టాపిక్ నుంచి మీరు ఎలా లేదనుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టైమ్ అండ్ వర్క్ తీసుకున్నా, టైమ్ అండ్ డిస్టెన్స్ తీసుకున్నా, ఒక్కొక్క టాపిక్ నుంచి మినిమం మీరు ఒక 300 to 500 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అలా మీరు ఏ టాపిక్ని వదిలేకుండా మీరు బాగా ప్రిపేర్ అయితే మీ టార్గెట్ ఎప్పుడు కూడా టైర్ 1కి 150+ ఉండాలి. ఓకే, ఇన్ ద సేమ్ వే ఎవరైనా సరే టైర్ 1 కనుక క్వాలిఫై అయితే నెక్స్ట్ మీకు అంటే ఇది ఈ ఎగ్జామ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు August 13th నుంచి August 30th వరకు ఉన్నది. సో మీరు ఈ ఎగ్జామ్ కనుక క్వాలిఫై అయితే టైర్ 1 కనుక క్వాలిఫై అయితే ఆ కట్ ఆఫ్ దాటితే నెక్స్ట్ మీరు టైర్ 2 ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ వస్తుంది. ఇప్పుడు మనకి ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా మనకి టైర్ 1 టైర్ 2లో ఎప్పుడు కూడా ఓన్లీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఉండేది. ఈ రీసెంట్ టైమ్స్లో ఏంటంటే ప్యాటర్న్ అనేది మార్చారు. ఓకే, ఆ ప్యాటర్న్ మార్చిన తర్వాత ఏంటంటే మనకి పేపర్ 1 పేపర్ 2 అని పెట్టారు. ఇక్కడ మనకి పేపర్ 1 ఏదైతే ఉన్నదో దిస్ పేపర్ 1 షుడ్ బి రిటర్న్ బై ఆల్ ద క్యాండిడేట్స్ హు ఆర్ పాసింగ్ ద టైర్ 1 ఎగ్జామినేషన్. పేపర్ 1 అనే దాంట్లో ఎక్సెప్షన్ లేదు, ప్రతి ఒక్కరు కూడా పేపర్ 1 అనేది కంపల్సరీగా రాయాలి. ఈ పేపర్ 2 అని ఏదైతే ఉన్నదో ఇది ఏంటంటే ఓన్లీ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అండ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ పోస్టులు ఎవరైతే అప్లై చేస్తారో ఓన్లీ వాళ్ళు మాత్రమే రాయాలి. ఓకే, ఇందులో మనకి ఇంపార్టెంట్ ఇక్కడ చూసుకునేటట్టు అయితే ఏదైతే ఉందో సేమ్ ఇక్కడ మనం టైర్ 1లో ఏవైతే చెప్పామో మ్యాథ్స్ ఉంటుంది, అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, అలాగే రీజనింగ్ ఉంటుంది, అలాగే జనరల్ అవేర్నెస్ ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ ఉంటుంది అని చెప్పాము. సేమ్ అవే టాపిక్స్ ఇక్కడ కూడా ఉంటాయి. బట్ మార్క్స్ చూసుకునేటట్టు అయితే అక్కడ మనకి ఎన్ని మార్క్స్, ఓన్లీ 2 మార్క్స్ ఒక్కొక్క క్వశ్చన్కి. ఇక్కడ చూసుకునేటైతే ఒక్కొక్క క్వశ్చన్కి మనకి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. ఇందాక మనం చెప్పినట్టుగానే ఆ పర్టికులర్ టైర్ 1లో మనకి నెగిటివ్ మార్కింగ్ ఉన్నది. అక్కడ నెగిటివ్ మార్కింగ్ ఎంత, ఓన్లీ 0.5 మార్క్సే. ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ ఏదైతే ఉన్నదో మీరు కనుక ఒక క్వశ్చన్ కనుక రాంగ్ పెట్టినట్టయితే వచ్చేవి మీకు 3 మార్క్సే, పోయేది కంప్లీట్గా 1 మార్క్ పోతుంది. ఓకే, అంటే మీరు ఒక క్వశ్చన్ కనుక రాంగ్గా అటెంప్ట్ చేస్తే మీకు టోటల్ లాస్ అయ్యేది మీరు 4 మార్క్స్. సో ఇక్కడ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఓన్లీ మీకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే పెట్టాలి. ఈ పర్టికులర్ దాంట్లో చూసుకున్నట్టయితే స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ టైర్ 2కి ఎలా ఉంటుంది అని అంటే ఈ ఎగ్జామ్ అంతా కూడా మీకు ఒకే రోజు కండక్ట్ అవుతుంది. దీనికి మీకు టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఎంత అని అంటే టోటల్గా మీరు 2 hours 15 minutes అనేది మీకు ఎగ్జామినేషన్ టైం. ఓకే, 2 గంటల 15 నిమిషాలు రాస్తారు అందరూ కూడా ఎగ్జామినేషన్ టైం. ఇందులో మనకి ఏంటి అంటే సెక్షన్స్ కింద విడగొట్టారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ సెషన్ 1 ఏదైతే ఉందో ఇందులోని సెక్షన్ 1, సెక్షన్ 2 అని 2 ఉంటాయి. సెక్షన్ 1లో మీకు ఉండే టాపిక్స్ ఏంటి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అంటాం, అలాగే నెక్స్ట్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్. ఈ 2 పర్టికులర్ టాపిక్స్ నుంచి కూడా ఈచ్ టాపిక్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ క్వశ్చన్స్, 30 క్వశ్చన్స్. ప్రతి టాపిక్ నుంచి కూడా అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ ఇస్తారు, అర్థమెటిక్ నుంచి 30 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ పర్టికులర్ 2 టాపిక్స్లో టోటల్ క్వశ్చన్స్ ఎన్ని మనకి 60 క్వశ్చన్స్, టోటల్ మార్క్స్ ఎన్ని 180 మార్క్స్. ఓకే, ఈ పర్టికులర్ 2 సెక్షన్స్కి ఏదైతే మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉన్నదో రీజనింగ్ ఉన్నదో ఈ పర్టికులర్ దానికి మీకు ఉండే టైం ఎంత అంటే ఈ 60 క్వశ్చన్స్కి 1 hour టైం ఇస్తారు. ఓకే, నెక్స్ట్ మీకు నెక్స్ట్ వెంటనే ఈ సెక్షన్ అయిపోగానే మీకు గ్యాప్ లేకుండా ఇంకొక సెక్షన్ 2 కూడా మొదలవుతుంది. అందులో ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఉంటుంది, అలాగే జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఇక్కడ చూసుకునేటట్టయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూడండి, హ్యూజ్ వెయిటేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి. అందుకే ఎవరు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. మీకు టైర్ 1లో ఎంత ఇంపార్టెంటో టైర్ 2లో దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అండి. ఎన్ని క్వశ్చన్లు చూడండి, 45 క్వశ్చన్స్, అంటే ఒక క్వశ్చన్ 3 మార్క్స్. ఓకే, అప్రాక్సిమేట్గా మీకు 135 మార్క్స్ ఓన్లీ ఈ పర్టికులర్ టాపిక్ నుంచి వస్తాయి మీకు. అంటే అన్నిటిలో చూసుకునేటట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉన్నది అది ఎన్ని మార్క్స్, 90 మార్క్స్. అలాగే మనకి రీజనింగ్ ఉన్నది అది ఎన్ని మార్క్స్, 90 మార్క్స్. ఇక్కడ చూసుకుంటే 45 క్వశ్చన్స్ ఉన్నాయి, అది ఎన్ని మార్క్స్, 135 మార్క్స్ అప్రాక్సిమేట్లీ. అదే సేమ్ ఇక్కడ చూసుకునేటట్టయితే జనరల్ అవేర్నెస్ కూడా ఇక్కడ ఉన్నది. అంటే ఎవరైతే టైర్ 1కి జనరల్ అవేర్నెస్ నెగ్లెక్ట్ చేద్దాం అనుకున్నా, ఓకే మనకి టైర్ 1 పర్వాలేదు అని అనుకున్నా, టైర్ 2లో కూడా మీకు జనరల్ అవేర్నెస్ ఉన్నది. ఇక్కడ కూడా మీకు ఒక్కొక్క క్వశ్చన్ 3 మార్క్స్. అంటే ఇక్కడ మనకి టోటల్గా ఎన్ని మార్క్స్,
75 మార్క్స్. ఓకే, సో మీరు జనరల్ అవేర్నెస్ అనే దాన్ని టైర్ 1లో అంటే మీరు మ్యాథ్స్ అవనివ్వండి, రీజనింగ్ అవనివ్వండి, ఇంగ్లీష్ అవనివ్వండి, టైర్ 1కి టైర్ 2కి సెపరేట్ ప్రిపరేషన్ అంటూ ఏమీ ఉండదు. ఎవరైనా సరే ప్రిపేర్ అయితే మీరు డైరెక్ట్గా టైర్ 2కి ప్రిపేర్ అవుతున్నారు అనుకుని ప్రిపేర్ అవ్వండి. అంటే ఇది చాలా మంచి ఆపర్చునిటీ, అన్ని వేకెన్సీస్ పడ్డాయి. ఎవరు కూడా ఈ పర్టికులర్ నోటిఫికేషన్ని లైట్ తీసుకోకండి. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు పడినా సరే మనకు అదృష్టంగానే భావించాలి. ఇది చాలా గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఎస్సి సిజిఎల్. అంటే ప్రతి టాపిక్ నుంచి కూడా మనకి అవగాహన ఉండాలి, అలాగే మనకి ఏ క్వశ్చన్ పెడుతున్నా సరే కరెక్ట్గా పెడుతున్నాం అనే ఫీలింగే ఉండాలి. నెక్స్ట్ అలాగే ఈ పర్టికులర్ టాపిక్లో చూసుకునేటట్టయితే సెక్షన్ 3 ఒకటి ఉంటుంది. అదేంటి అని అంటే కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్. ఈ 2 సెక్షన్స్ కంప్లీట్ అవ్వగానే ఉంటుంది. ఇది టోటల్గా 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఏంటంటే 60 మార్క్స్ ఇది. ఓకే, నెక్స్ట్ అలాగే చూసుకుంటే ఈ సెక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత కొంత టైం గ్యాప్ ఇస్తారు. ఆ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ పర్టికులర్ టెస్ట్ ఉంటుంది. డెస్ట్ అని అంటాం దీన్ని, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్. అంటే ఆ 15 మినిట్స్లో మీరు 2000 వర్డ్స్ అనేవి మీరు టైప్ చేయాలన్నమాట. అలా టైప్ చేస్తే మీరు క్వాలిఫై అయిపోయినట్టే. అలా టైప్ చేయకపోతే మీరు క్వాలిఫై అవ్వరు. ఓకే, ఈ పర్టికులర్ పేపర్ ఏదైతే ఉన్నదో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇది మనకి ఏదైతే మనకి మెరిట్లో కన్సిడర్ చేస్తారో ఆ మెరిట్లో చూసుకునేటప్పుడు ఈ పేపరే మనకి చాలా ఇంపార్టెంట్. ఇందులో ఎన్ని మార్క్స్ అయితే టోటల్గా ఉన్నాయో దాన్ని బట్టే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బోర్డు కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఏదైతే ఉందో వాళ్ళు కట్ ఆఫ్ అనేది డిసైడ్ చేస్తారు. ఏవైతే వేకెన్సీస్ మనం చూసామో వాటికి అందరూ కూడా మీరు ప్రిఫరెన్సెస్ అనేవి పెట్టచ్చు. ఎప్పుడు ఈ పర్టికులర్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ప్రిఫరెన్స్ అప్లై చేయడానికి మీకు మళ్ళీ అప్లికేషన్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అప్పుడు ప్రిఫరెన్సెస్ అనేవి పెట్టచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ పోస్ట్ ఏదైతే ఉందో వాళ్ళకి స్టాటిస్టిక్స్ అనే టాపిక్ ఉంటుంది. అది మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటుంది, 200 మార్క్స్. ఇక్కడ మనకి ఒక క్వశ్చన్కి 2 మార్క్సే కాబట్టి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఎంత అని అంటే 0.5 మార్క్స్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్. ఓకే, ఇక్కడ మనకి 1 మార్క్ కాదు నెగిటివ్ మార్కింగ్. మీదన ఏదైతే ఒక క్వశ్చన్కి 3 మార్క్స్ ఉన్నదో అక్కడైతే మనకి 1 మార్క్ నెగిటివ్ మార్కింగ్. ఇక్కడ చూసుకునేటట్టయితే మనకి ఓన్లీ 2 మార్క్సే కాబట్టి దానికి ఏంటంటే 0.5 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్. ఈ పేపర్ అంటే అందరూ రాయాల్సిన అవసరం లేదు. ఈ పేపర్ కూడా సేమ్ అదే పర్టికులర్ డే రోజు కండక్ట్ చేస్తారు, ఇంకొక షిఫ్ట్లో కానీ లేదా ఇంకొక రోజు పెట్టి ఆ పర్టికులర్ అది మనకి సిజిఎల్ బోర్డులో వాళ్ళు ఇస్తారనమాట నోటిఫికేషన్లో. అది ఎప్పుడు ఉంటుంది అనేది మీకు హాల్ టికెట్లో వస్తుంది. దాని ప్రకారం మీరు ఎగ్జామ్కి గట్టిగా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ మనం చూసుకునేటట్టయితే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎగ్జామ్కి ఇది చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రతి టాపిక్ కూడా ఇంకా మీకు 60 డేస్ ఉన్నది. ఎవరు ప్రిపేర్ అవుతున్నా సరే ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డే మీరు కనీసం ఒక 2 నుంచి 3 ఎగ్జామ్స్ మాక్ ఎగ్జామ్స్ అనేవి రాయండి. ఈ మాక్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి అని అంటే మీరు మార్నింగ్ ఒక ఎగ్జామ్ రాయండి, ఈవినింగ్ ఒక ఎగ్జామ్ రాయండి, మినిమం అన్నమాట. ఈ 2 కూడా ఎగ్జామ్స్ రాస్తే అందరూ కూడా ప్రిపరేషన్ స్ట్రాటజీలో చాలా అద్భుతమైన మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు. జనరల్ అవేర్నెస్ అనే టాపిక్ని మాత్రం ఎవరు కూడా వదిలేకండి. దాంట్లో మీకు కనుక మంచి మార్క్స్ వచ్చాయనంటే మీకు సిజిఎల్ పోస్టింగ్ రావడం అనేది అంటే ఎవరు కూడా దాన్ని ఆపలేరు. ఎవరికైనా సరే జనరల్ అవేర్నెస్ మంచి మార్కులు వచ్చాయంటే మీకు కంపల్సరీగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్లో మీరు ఏ పోస్ట్ అయితే కోరుకుంటున్నారో ఆ పోస్ట్ మీకు వస్తుంది. ఓకే, మీకు వచ్చే మార్కులు కూడా మీరు కనుక మెరిట్లో ఉన్నారు అని అంటే టాప్ మోస్ట్ పోస్ట్స్ అన్నీ కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే ర్యాంక్ వైజ్ తీసుకుంటే మీకు ఆ పర్టికులర్ పోస్ట్ ఏదైతే హైయెస్ట్ లెవెల్లో ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కస్టమ్స్ కానీ, మనకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ, ఇన్ ద సేమ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కానీ, అంటే ఇదంతా మీరు గమనిస్తే సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇస్తున్న చాలా గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. అంటే మనం డైరెక్ట్గా మన ఇండియా కోసం వర్క్ చేయొచ్చు అనమాట. సో ఎవరు ఈ పర్టికులర్ ఎగ్జామ్ రాస్తున్నా సరే ఈ పర్టికులర్ ఎగ్జామ్ని ఎవరు కూడా లైట్ తీసుకోకండి. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎగ్జాము చాలా బాగుంటుంది. ఎగ్జామ్ తర్వాత మీరు వెళ్ళే పోస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకనంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ జాబ్స్ ఇన్ ఇండియా. అంటే మనకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ తర్వాత సెకండ్ సెంట్రల్ లెవెల్ ఎగ్జామినేషన్లో కొంచెం టఫెస్ట్ ఎగ్జామ్ అండ్ హైయెస్ట్ ఎగ్జామినేషన్, మీకు పవర్ ఉన్న ఎగ్జామ్ కూడా ఇదే. అంటే అందుకే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ యూపీఎస్సీ కానీ ఈ 2 బోర్డ్స్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఎవరు కూడా వాళ్ళు ఏంటంటే లైట్ తీసుకోకుండా అద్భుతంగా ప్రిపేర్ అయితే మీరు ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నారో మీ అందరూ కూడా బాగా రాయాలని కోరుకుంటున్నాం. ఓకే, all the best for each and everyone who are preparing for the examination. Thank you.